హలో ఫ్రెండ్స్, పాన్ కార్డు కొత్త రూల్స్ ఏప్రిల్ 1 నుంచి మారేవి ఇవే. మామూలుగా కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఎండింగ్ వరకు ఉంటుంది కదా, అది అందరికీ తెలిసిన విషయమే కదా. పన్ను చెల్లించే సాధారణ పౌరులకు ఇది ఒక బిగ్ అలర్ట్ అన్నమాట. పన్ను వ్యవస్థను సులభతరం చేయడం, అందరికీ అర్థమయ్యే రీతిలో 2026-27కి పాన్ కార్డు సంబంధించి కొన్ని రూల్స్ని తీసుకొని రాబోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 2026లో ఏప్రిల్ 1 నుంచి కొన్ని మార్పులు, నెక్స్ట్ ఇయర్ మార్చికి ఆదాయ పన్ను రూల్స్ని మార్చబోతుంది. ఆదాయ పన్ను 26, 27 ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ అంటే రిటర్న్ చేసే ఈ పన్ను చెల్లింపుదారులకు ఈ ఆదాయం పన్ను చట్టం 1961 ప్రకారమే ఫైల్ రిటర్న్స్ నిబంధన చేయాల్సి ఉంటుంది. కానీ పెద్ద లావాదేవీలు, పెద్ద ట్రాన్సాక్షన్స్ కొంచెం కఠినంగా ఉంటుంది. బ్యాంకులో క్యాష్ ట్రాన్సాక్షన్స్లో పెద్ద మార్పు రాబోతుంది. అదేంటంటే క్యాష్ డిపాజిట్స్ చేయాలన్నా, క్యాష్ విత్డ్రాలు చేయాలన్నా తప్పనిసరిగా పాన్ కార్డ్ అనేది అవసరం అవుతుంది. పాన్ కార్డు లేనిదే వాళ్ళు క్యాష్ కట్టించుకోవడం కానీ విత్డ్రాల్ చేయించడానికి కానీ అనుమతించరు. 1 లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్స్లో నుంచి 10 లక్షల పైన డిపాజిట్ చేస్తే కూడా పాన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో బ్యాంకు కానీ సహకార బ్యాంకులో కానీ ఒకే రోజు 50,000 ఆ పైన డిపాజిట్ చేస్తే కూడా పాన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంతేకాదండి, ఏదైనా మనం వెహికల్స్ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ కొనేటప్పుడు కూడా పాన్ కార్డ్ అనేది అవసరం అవుతుంది. అంతేకాదు, ఈవెంట్స్ అంటే హోటల్స్, రెస్టారెంట్స్, కన్వెన్షన్ హాల్స్, బంకెట్స్ అట్లాంటి వాటి కన్వెన్షన్ సెంటర్స్ ఇట్లాంటి మేనేజర్స్కి కూడా మనం 1 lakh దాటితే పాన్ కార్డు అవసరం పడుతుందనమాట. ప్రస్తుతం ఏ బిల్ అయినా సరే 50,000 దాటితే పాన్ కార్డ్ అనేది అవసరం. అంతేకాకుండా మనం ఏదైనా విక్రయించిన, కొనుక్కున్న, గిఫ్ట్ ఇచ్చిన ఇటువంటి జాయింట్ డీల్స్కి 20 లక్షలు దాటితే కంపల్సరీగా ప్యాన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే అది 10 లక్షల వరకే ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో 20 లక్షలు దాటితే కంపల్సరీగా పాన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అంతేకాదు, ఇన్సూరెన్స్ రంగంలో కూడా భారీ మార్పులు రాబోతుంది. బీమా కంపెనీతో మనం ఏదైనా క్లెయిమ్ తీసుకోవాలన్నా లేదా కట్టాలన్నా కూడా ఒక అకౌంట్ అనేది ఉండాలి. ఆ బీమాకు క్లెయిమ్కి ఫలానా అకౌంట్లో, మన పర్టికులర్ అకౌంట్లోనే మనం ఆ క్లెయిమ్ చేసుకునేదానికి వసతిగా ఉంచుకోవాలి ఒక అకౌంట్. కాదు, మనం బీమా కట్టేటప్పుడు అదే అకౌంట్ ఉండాలి, ఆ క్లెయిమ్ పొందేటప్పుడు కూడా అదే అకౌంట్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా పాన్ కార్డులలో చాలా మార్పులు రాబోతుంది. మనం ఏ డీల్స్ చేసినా, ఇటువంటి ఆస్తులు కొన్నా, అదేవిధంగా వెహికల్స్ కొన్నా, ఏదైనా ఈవెంట్స్ ఏవైనా సెలబ్రేట్ చేసుకున్నా ఆ బిల్స్లు మాత్రం పే చేసేటప్పుడు పాన్ కార్డ్ అనేది కంపల్సరీ అవసరం అవుతుంది. ఇక నుంచి 26, 27 ఆర్థిక సంవత్సరానికి ఈ పాన్ కార్డుతో చాలా ప్రాముఖ్యత వహిస్తుంది అనమాట. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మరిన్ని వీడియోల కోసం సుజాత బ్యాంకర్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.